2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. శివోం వెంకట్ గారు. సార్, మీరు వాస్తురీత్యా అండ్ ఆర్థికంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే బిజినెస్ టిప్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఎటువంటి పెట్టుబడి లేకుండా ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? శివోం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. పెట్టుబడి లేకుండా చేసుకోవాలి అని అనుకునే వాళ్లకు ఈ గుడ్డు పెంకుల బిజినెస్ చాలా బాగుంటుంది. గుడ్డు పెంకుల బిజినెస్ సార్? వినడానికి చాలా విడ్డూరంగా ఉన్నా కూడా కాల్షియం అనేది అత్యధిక మోతాదులో ఉన్నటువంటి కోడిగుడ్డు మీద ఉండే పొర పెంకులు అంటే గట్టిది మనం ఏదైతే వాడుకొని పడేస్తాం కదా, అవును. ఇందులో ఉన్నటువంటి కాల్షియము ఈజీగా అబ్జార్బ్ అవుతుంది. అలాగే ఇది ఎముకలకు పుష్టినిస్తుంది, అంటే బలాన్ని ఇస్తుంది. ఒకప్పుడు 8-10 అడుగుల గడ్డివాము నుంచి దూకేవాళ్ళు పల్లెటూర్లలో, ఏమీ అయ్యేది కాదు. ఇప్పుడు 2 అడుగుల నుంచి దూకితే ఎముకలు విరిగిపోతున్నాయి. దాని అర్థం ఏంది అని అంటే డెన్సిటీ, బోన్ డెన్సిటీ అంటారు. బోలుగా తయారవుతున్న ఎముకలు ఈజీగా విరుగుతాయి. ఇప్పుడు ఎండిన కట్టెను ఈజీగా తుంచగలుగుతామా, పచ్చి కట్టెను తుంచగలుగుతామా? ఎండిన దాన్ని తుంచగలుగుతాం. ఎందుకు? బరువు తక్కువ ఉంటుంది, ఈజీగా బ్రేక్ అవుతుంది. అదే పచ్చిదాన్ని తుంచాలంటే అంత ఈజీగా తునగదు, అసలు విరగదు, సగం సగం కూడా విరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి? డెన్సిటీ ఎక్కువగా ఉంది అని. అలాగా ఎముకలు లోపల కాల్షియం డెన్సిటీని తీసుకొస్తాయి, బోలుగా లేకుండా మందంగా తయారు చేస్తాయి. కాబట్టి కాల్షియము ఒక్క ఎముకలకే కాదు, థైరాయిడ్ ఫంక్షన్కు కూడా, అలాగే బ్లడ్లో ఇన్ఫ్యూజన్ అని అంటే బ్లడ్ను ట్రాన్స్ఫార్మ్ చేయడానికి అనేక రకాల జీవచర్యల్లో ఉపయోగపడతాయి. గోర్లకి, తర్వాత వెంట్రుకలకి, పంటికి, వీటన్నిటికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విలువైన కాల్షియము అనేది లోపించినప్పుడు మనిషికి చాలా ఎముకలకు సంబంధించినది, ఎముకలు వంగిపోవడము, ఈజీగా విరిగిపోవడం అనే సమస్యలు వస్తాయి. మరి వాటికి మనకు సమాధానంగా అందరికీ ఎప్పుడైనా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు బిజినెస్ మనకు అందుబాటులో దాన్ని మార్కెటింగ్ చేసుకోగలిగేటట్లు ఉండాలి. ఎందుకు? సమస్య ఎక్కడుందో అక్కడ నీ దగ్గర సమాధానం ఉంది. సమస్యకు సమాధానాన్ని రెండు కలిపితే అదే బిజినెస్ అన్నట్టు. కాబట్టి మీరు దీనికి ఏం చేసుకోవచ్చు? ప్రధానంగా కోళ్ల ఫారాల్లో మాంసం కాకుండా గుడ్డు పెట్టలే కోళ్ల ఫారాలు కూడా ఉంటాయి. అక్కడి నుంచి కూడా మీరు పెంకులు కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి, బాగా జరిగే రెస్టారెంట్స్, రోజుకు కొన్ని వందల గుడ్లు అక్కడ ఖర్చు అవుతాయి. అది ఎగ్ బిర్యానీ కావచ్చు, ఆమ్లెట్స్ కావచ్చు, ఇక వేరే ఏదైనా కావచ్చు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఒక పాత్ర పెట్టినట్లయితే వాళ్ళు పడేయకుండా మీకు కలెక్ట్ చేసి ఇస్తారు. వాటిని తీసుకొని వచ్చి బాగా వాష్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే స్మెల్ చాలా ఎక్కువగా ఉంటుంది గుడ్డుది. కాబట్టి ఏ రోజుకి అప్పుడు వాష్ చేయకపోతే నెక్స్ట్ డేకి పనికిరావు, ఆ రోజుకి అవి వాష్ చేయాలి. కాబట్టి వాష్ చేసి ఎండబెట్టి నీరంతా వెళ్ళిన తర్వాత అప్పుడు మనం పొడి కట్టుకోవాలి. అలా కొట్టకపోతే ఫంగస్ ఫామ్ అవుతుంది, తడి శాతం అనేది ఉండకూడదు, పొడి పొడిగా ఉండాలి. అలా చేసినవి డైరెక్ట్గా మనం నీళ్ళలో కలుపుకొని తాగేసేయచ్చు. కాకపోతే ఇక్కడ హైజీన్ అన్నది చాలా ఇంపార్టెంట్. తయారు చేసే ప్రాసెస్లో ఎటువంటి బ్యాక్టీరియా, ఫంగస్ లేకుండా, ఫంగస్ వచ్చిందని ఎలా తెలుస్తుంది? నల్లగా మచ్చలు వస్తే అది ఫంగస్ వచ్చినట్లు. కాబట్టి స్మెల్ ఎక్కువగా వస్తుందని అంటే అక్కడ బ్యాక్టీరియా చేరినట్లు. కాబట్టి ప్రోటీన్ అనేది ఈజీగా ఇన్ఫెక్షన్ అటాక్ చేస్తుంది. దీంట్లో ఉండేది ఫుల్ ప్రోటీన్, ఫ్యాట్ ఉంటుంది గుడ్డులో. కాబట్టి ఆ రకంగా దాన్ని శుభ్రం చేయడం అనేది మాత్రం చాలా కీలకమైన పని. అది జాగ్రత్తగా శుభ్రపరిచి సన్ డ్రై ఎండబెట్టేసి అందులో ఏమీ క్రిములు లేకుండా చూసుకుని అప్పుడు మీరు పొడిగట్టి మీరు డైరెక్ట్గా షాపుల్లో విక్రయించుకోవచ్చు. మార్కెట్లో ఇలా చేసినటువంటి గుడ్డు పెంకు పొడి ధర 1 కిలోకు దాదాపు 600 రూపాయల దగ్గర నడుస్తుంది. వీటిని ఇలా అమ్ముకోవడం ఇష్టం లేకపోతే ఫార్మా కంపెనీలు చాలా ఉన్నాయి. కాల్షియం ట్యాబ్లెట్స్, కాల్షియం సిరప్స్ అవి చేసే కంపెనీలు ఉన్నాయి. కాబట్టి వాటికైనా మనము ఇచ్చుకోవచ్చు. అసలు మనకు పెద్దవాళ్ళు ఆకులో సున్నం కలిపే అలవాటు ఎందుకు పెట్టారో తెలుసా? కాల్షియం లోపం రాకుండా చూసుకోవడానికి. ఎండలో రోజు 2 గంటలు పని చేయాల్సిందే ఎవరైనా ఎందుకు పెట్టారో తెలుసా? సూర్యరశ్మి నుంచి తీసుకుంటే మనకు విటమిన్ డి వస్తుంది, ప్లస్ కాల్షియంది కూడా ఎగ్జాగరేట్ అని అంటే బాగా దాన్ని అభివృద్ధి చెందుకోగలుగుతుంది. కాల్షియం మెకానిజం అవ్వాలన్నా ఎండ ఉండాలి. కాబట్టి విటమిన్ డికి కాల్షియం అబ్జార్ప్షన్కు చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ రకంగా తీసుకోవాలి. అయితే కాల్షియము బిఫోర్ ఫుడ్ తీసుకుంటే బాగా అబ్జార్బ్ అవుతుంది, తిన్న తర్వాత అబ్జార్బ్ అవ్వదు. ఈ జాగ్రత్తలు చూసుకోవాలి. లేదు దీన్ని మనము ఒక బిజినెస్ లాగా చేయదలుచుకున్నాము, మనకు రా మెటీరియల్ ఎక్కువగా దొరుకుతుంది అని మీరు అనుకున్నట్లయితే లైసెన్స్ తీసుకుని లోకల్ ఉన్నటువంటి వాటిలో ఒక చిన్న ప్రైవేట్ పార్ట్నర్షిప్ లేకపోతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టుకుని వాటికి కావాల్సిన లైసెన్స్, ఫాసీ ఉంటుంది, జిఎస్టీ ఉంటుంది, తర్వాత వాటికి ఏమైతే
పాన్ కార్డు ఇవన్నీ మనము కలెక్ట్ చేసుకొని రెడీ చేసుకుని మీరు మార్కెటింగ్ పెట్టుకుంటే ఆన్లైన్లో పెట్టి కూడా సేల్ చేసుకోవచ్చు. కాబట్టి మార్కెటింగ్కి ఇప్పుడు ద వరల్డ్ ఈజ్ అండ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. ప్రపంచం ఏమైంది, ఒక కుగ్రామం అయిపోయింది. ఒక్కది మీరు పెట్టారనుకోండి, అమెరికా నుంచి ఆర్డర్ రావచ్చు, ఆఫ్రికా నుంచి రావచ్చు, లేదా శ్రీలంక నుంచి అయినా రావచ్చు. అంటే దీన్ని పబ్లిసిటీ చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు అంటారు సార్? పబ్లిసిటీ చేసుకోవాలంటే దానికి సంబంధించింది మీరు ఒక పైసా ఖర్చు లేకుండా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోవచ్చు. అందులో మీరు చేసే పనిని 10 మందికి తెలియజేలా చేయొచ్చు. మీరు చేసేది వినూత్నంగా ఉంటే, మీరు చేసేది ఆరోగ్యానికి ఉపయోగపడేదిగా ఉంటే, కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ వైపుగా ఉంటే జనాలందరూ సపోర్ట్ చేస్తారు. అది మనకు ఉపయోగపడేదిగా ఉండాలి, అది హానికరంగా ఉండకూడదు, తయారు చేసే ప్రాసెస్ కూడా ఉండాలి. సాధ్యమైనంత వరకు మహిళలు చేస్తున్నారంటే ఇంకా ఎక్కువ సపోర్ట్ వస్తుంది. కాబట్టి ఈ రకంగా ఉంది. వీటికి గవర్నమెంట్ కూడా ఎన్నో సపోర్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. స్టార్టప్ ఇండియా అని, ముద్రా లోన్స్ అని, అలా ఉంటే వాటిని తీసుకొని కూడా మీరు స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి మీరు పౌడర్ చేసి కొట్టుకుంటే దాదాపు 1 to 2 years వరకు పాడయ్యేది ఉండేది. ఎందుకంటే డ్రై పౌడర్ కాబట్టి దాంట్లకు 2 years వరకు ఎటువంటి పాడవకుండా ఉంటుంది. ఇది బల్క్ సప్లయర్స్గా మీరు ఫార్మా కంపెనీలకు పెట్టుకున్నట్లయితే దాంట్లో లక్షల రూపాయలు కూడా సంపాదన చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇండస్ట్రీ టైప్లో పెట్టుకుంటే, లేదు మన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా పెట్టుకుందనుకోండి, మీరు 50,000 వరకు మీరు చేసే సప్లైని బట్టి ఉంటుంది. మీరు కేజీకి 600 అని చెప్పుకున్నాం కదా మనం. కాబట్టి దాన్ని బట్టి మీరు ఒక 100 కేజీలు చేశారనుకోండి 60,000, దాంట్లో ఒక 20,000 అలా మనకు వచ్చిన ఖర్చు పోయిందనుకోండి 40,000 వరకు మనకు మిగులుతుంది ఎవ్రీ మంత్. కాబట్టి చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీకు రా మెటీరియల్ దొరకాలి, అది మెయిన్ ప్రధానం అన్నట్టు. కాబట్టి రా మెటీరియల్ దొరికే దాని చోటే మనం ఇండస్ట్రీ పెట్టాలి. ఒక చోట రా మెటీరియల్, ఒక చోట మీరు ఇండస్ట్రీ పెడితే ఈ ట్రాన్స్పోర్ట్కు రావడం పోవడం మీ ఆదాయం అంతా తినేస్తుంది. సార్, చాలామంది వరకు వాస్తు రీత్యా, ఆర్థిక రీత్యా అండ్ బిజినెస్ రీత్యా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎంతోమంది మీ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అండ్ మీరు ఎవ్రీ మంత్ మణిసూత్ర క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. సో ఈ క్లాసెస్ ఏ రకంగా ఉండబోతున్నాయి అండ్ మీ అపాయింట్మెంట్ కావాలంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారు సార్? శివ ఓం వాస్తు విజిట్ కావాలనుకున్న వాళ్ళు, అలాగే అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు, మణిసూత్ర అడ్వైస్ కావాలనుకున్న వాళ్ళు కింద కనుపన్న నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే డిసెంబర్ 25వ తారీఖున కొత్త సంవత్సరానికి అంటే 2023కు కావాల్సిన ఆర్థిక ప్రణాళికలు, మీ గోల్స్ అవి అచీవ్ అవ్వాలంటే మణిసూత్ర ప్రకారం పాటించవలసిన నియమాలు ఏంటి. కాబట్టి మీరు అనుకుంటున్న గోల్స్, ఆర్థిక గోల్స్ కావచ్చు, లేదా మీ లక్ష్యాలు ఇతరత్ర ఏ ఉన్నా కూడా వాటిని అచీవ్ చేయాలంటే మనీ మెడిటేషన్, పవర్ మెడిటేషన్ ఏ రకంగా ఉపయోగపడుతుంది. మనలో నిగూఢంగా ఉన్నటువంటి 7 చక్రాస్ను మనం యాక్టివేట్ చేసుకోవాలా, తర్వాత ఈ గోల్స్ అచీవ్ చేసుకోవడానికి మనం ఉపయోగించుకోవాలి అని అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలని మనము ఈ 25th జరిగే క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాము. అలాగే పవర్ మెడిటేషన్ చార్టు, హోరా చార్టు ప్రతి ఇంట్లో ప్రతి మనిషి దగ్గర ఉండవలసినవి. ఎందుకనంటే మంచి సమయం అని ఎందుకు చెప్తాం మనము, ఆ టైంలో స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతుంది. ఆ మంచి సమయం మనకు తెలియాలి అని అంటే హోరా చార్ట్ పక్కన పెట్టుకుంటే మీరు చూసుకొని చేసుకోవచ్చు. మీరు చేసే పని ఎటు చేస్తున్నారు, ఆ చేసేదే రైట్ టైంలో చేశారనుకోండి, విల్ గెట్ గుడ్ రిజల్ట్ అండ్ వండర్ఫుల్ రిజల్ట్, పాజిటివ్ రిజల్ట్స్. సో ఈ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి ఈ హోరా చార్ట్, పవర్ మెడిటేషన్ చార్ట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. శివ ఓం. థ్యాంక్ యూ సార్. శివ ఓం వెంకట్ గారు, శివ ఓం సుమన్ టీవీ.